వాట్ ఈజ్ ఐవీఎఫ్, వాట్ ఈజ్ ఇక్సీ, బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇదంతా ఒక ప్రొసీజర్, ఐవీఎఫ్ ఇక్సీ అంటాము. బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే మనం రెండో రోజు నుండి ఇంజెక్షన్లు స్టార్ట్ చేస్తాము, మనకి ఎగ్స్ అన్ని ఫాలికల్స్ అన్ని పెరిగేలా చేస్తాము, ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటాము, ఆఫ్టర్ 36 hours పికప్ చేసుకుంటాము. ఆ పికప్ చేసిన తర్వాత నుండి యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పికప్ చేసుకుని మనం ఎంబ్రియాలజిస్ట్కి ఎగ్స్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రొసీజర్, డెన్యుడేషన్ ప్రొసీజర్, అసలు ఎన్ని మెచ్యూర్ ఎగ్స్ వచ్చాయి చూసుకొని, సో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఒక డిష్ ఉంటుంది, డిష్లో మనం మీడియా వేసుకొని స్పర్మ్స్, మనం ఈ శాంపిల్ సీమెన్ శాంపిల్ ఆ డిష్లో పెట్టేసుకొని ఎగ్స్ని కూడా దాంట్లోకి వదిలేస్తాము. అలా వదిలేసి కొన్ని గంటలు వదిలేస్తాము. సో వదిలేసిన తర్వాత స్పర్మ్స్ అనేటిది అవంతట అవే ఎగ్ని కలిసి ఫర్టిలైజ్ అయ్యి అక్కడ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఐవీఎఫ్. వాట్ ఈస్ ఇక్సీ అంటే ఎగ్ ఒకటి, స్పర్మ్ ఒకటి పిక్ చేసి అండర్ మైక్రోస్కోప్ వి ఇన్సర్ట్ ద స్పర్మ్ ఇన్ టు ద ఎగ్. చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఫర్టిలైజ్ అయిందా లేదా చెక్ చేస్తాము. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ. మీకు ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ మీరు యూ కెన్ ఆప్ట్ ఫర్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. వీ జనరలీ డూ ఇక్సీ బికాస్ ఇట్ హ్యాస్ అ గుడ్ ఫర్టిలైజేషన్ రేట్ అండ్ తర్వాత మనకి లైఫ్ ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి.